ఎందుకు చేశావు సౌమ్య ఇదంతా? నేనేం చేశాను సార్? నువ్వేం చేశావో నీకు తెలీదా? ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలీదా? ఒక మనిషి నిజం దాస్తున్నాడు అంటే దాని వెనుక ఒక గొప్ప కారణం ఉండాలి. చెప్పు సౌమ్య, ఎందుకు నిజం దాచావు? ఎందుకు మారిపోయావు? సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వింకా నన్ను నమ్మించే ప్రయత్నం చేయొద్దు. ఏంటి సార్, మీ కోడలు ఏదైనా నా మీద నూరిపోసి పంపించిందా? ఏంటి? నా కోడలు నీ మీద నాకు నూరిపోసి పంపించిందా? నువ్వు రమ్యకి అక్కవే అని తెలుసు, నీది రమ్యది ఒకే రూపం అని తెలుసు, నువ్వు చనిపోలేదు అని తెలుసు, రమ్య మీద పగతో నువ్వు తిరిగి వచ్చావని తెలుసు. ఆ రమ్య రూపం నచ్చక నువ్వు ఆ తేజస్విని రూపంలో వచ్చావని తెలుసు. ఆ రోజు నుంచే మా ఇంట్లో సమస్యలు మొదలయ్యాయని తెలుసు. నువ్వు నమ్మిన అబద్ధంతో అమర్ రమ్యల మధ్య అఘాతం సృష్టించావని తెలుసు. ఏంటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు? చాలు సౌమ్య, ఇంకా నటించే ప్రయత్నం చేయకో. మధు నీకు సాయం చేసి నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన అక్క రూపం నీకిచ్చిందని మొత్తం నాకు తెలుసు. ఆధారాలతో సహా నా దగ్గరున్నాయి. ఏంటి ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? సందీప్ నాకు మొత్తం చెప్పాడు. సందీప్కి ఎలా తెలుసు అనుకుంటున్నావా? నీ మీద తనకి డౌట్ వచ్చి నీకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ని కలిశాడు. అతను చెప్పిన డీటెయిల్స్ని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో రికార్డ్స్ అన్నీ చెక్ చేశాడు. ఇవన్నీ చూశాకే తనకి తేజస్విలా మారింది నువ్వేనని క్లియర్గా తెలిసిపోయింది. అదే నాకు చెప్పాడు. చెప్పు, ఇవన్నీ నిజాలు కావంటావా? నీ నిశ్శబ్దమే ఇవన్నీ నిజాలను ఒప్పుకుంటుంది సౌమ్య. ఎంత పెద్ద తప్పు చేశావు? నీ చుట్టూ జరుగుతుంది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. రమ్య మీద అనుమానంతో నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, కానీ బతికొచ్చావన్న సంతోషం కూడా ఇప్పుడు లేకుండా చేశావు. అమర్కి నువ్వు ప్రేమించింది రమ్యని కాదు నిన్నే అని నన్ను ఇప్పుడు ఎలా చెప్పమంటావు? నువ్వు బతికొచ్చినందుకు బాధపడాలో ఆనందపడాలో తెలియట్లేదు. ఇంత పిచ్చి పని ఎలా చేశావు? ఏంటి మామయ్య, కోడలు బ్రతికొచ్చిన ఆనందం కన్నా ఎందుకు బ్రతికొచ్చిందా అని బాధపడుతున్నారా? ఏ రూపం లేనంత మాత్రాన నేను ఆయన భార్యని కాదా? ఆ రూపం లేనంత మాత్రాన మా మధ్య ఉన్న బంధం తెగిపోతుందా? చెప్పండి మామయ్య. నీకింకా ఎలా చెప్పాలి సౌమ్య? మొదట్నుంచి అమర్ మనసులో రమ్యలా ఉన్న నీ అసలు రూపమే ఉండిపోయింది. ఆ రమ్య రూపమే నాకు శాపమైంది. నువ్వు రమ్యని ఇంకా అర్థం చేసుకోవట్లేదు సౌమ్య. ఆ రోజు నిన్ను అమర్ని కలపడానికి రమ్య అమర్ జీవితంలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత తను అనుకున్నట్టుగా నిన్ను తీసుకొచ్చి అమర్ పక్కన నిలబెట్టింది. కానీ నీ జీవితం నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు. నీ కోసం ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేసింది రమ్య. అలాంటి చెల్లెల్ని నువ్వు అనుమానించావు, అవమానించావు. తనే నీకు అమర్కి అడ్డుగా ఉందనుకున్నావు. కానీ రమ్య ఎప్పుడో అమర్కి నీకు ఎప్పుడు అడ్డు రావాలనుకోలేదు. నీకోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి వెళ్ళిపోవాలనుకుంది. కానీ నువ్వు ఇంకా రావనుకొని నేను సీత రమ్యని బలవంత పెట్టడంతో అమర్ పక్కన ఉండడానికి ఒప్పుకుంది. తనను ఒప్పించడానికి మేము నానా ఇబ్బందులు పడ్డాం. నువ్వు లేవన నిజం తెలిస్తే అమర్ ఎక్కడ పిచ్చివాడు అయిపోతాడో అని మేం కాళ్లా వేళ పడితే తప్పక ఒప్పుకుంది. హక్కే లేని జీవితం ఎందుకని అందర్నీ వదిలి వెళ్ళిపోవాలనుకున్న రమ్య మా బలవంతం మీదే అమర్ భార్యగా ఉండడానికి ఒప్పుకుంది తప్ప తనేదో ఆస్తిపాస్తులు అనుభవించడానికి కాదు. తను అమర్తో అడ్జస్ట్ అయి బతుకుతుండగా అప్పుడే నువ్వు వచ్చావు. నువ్వొచ్చినప్పటి నుంచి అమర్ సంతోషంగా లేడు, రమ్య సంతోషంగా లేదు, చివరికి నువ్వు కూడా సంతోషంగా లేవు. ఎవరికోసం చేశావు ఇదంతా? ఏ నేరుగా వచ్చి ఇది జరిగిందని చెప్తే మేం పరిష్కారం ఆలోచించవా? దీనంతటికీ కారణం కేవలం నీ అనుమానం, నీ తప్పే. నీ అపోహ వల్లే మీ ముగ్గురు జీవితాలు నాశనమయ్యే స్థితికొచ్చాయి. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. అసలు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలి? ఏంటి మామయ్య మీరు మాట్లాడేది?
ఇంతసేపు రమ్య గొప్పది, నేనే చెడ్డదాన్ని అన్నట్టు మాట్లాడారే. రమ్య చేసిన త్యాగం కనిపించిన మీకు నా జీవితం నాశనం అయిపోవడం కనిపించలేదా? ఇంతకాలం నా భర్తని చేరుకోవటం కోసం నేను పడిన తపన మీకు కనిపించడం లేదా మావయ్య? ఇదంతా మర్చిపోయి మీరు రమ్యని పొగడటం ఎంతవరకు కరెక్ట్ మావయ్య? అదే కరెక్ట్. ఎందుకంటే రమ్య రూపం లేకపోతే అమర్ ఉండలేడు. ఆ రూపం నీలో లేదు. అంటే ఇప్పుడు నేను అమర్ పక్కన నిలబడటానికి కూడా మీరు ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకోను. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఒప్పుకోనంటున్నా. వాడికిప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిజం చెప్పలేను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఈ నిజం చెప్పలేను. దయచేసి నా మాట విను. నీకేం కావాలంటే అది ఇస్తాను. నీ లైఫ్ సెటిల్ అవ్వడం కోసం నన్నేం చేయమంటే అది చేస్తాను. ఒక రకంగా నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం. సౌమ్య, నేను చెప్తున్నాను విను. అమర్ని వదిలే. ఇకపై అమర్ భార్య రమ్య మాత్రమే. చెప్పు సౌమ్య, అమర్ని వదిలేయడానికి నీకేం కావాలి? ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు? ఆయన కంటే నాకు ఆస్తులు ఎక్కువ అనుకుంటున్నారా? ఆయనే నా ఆస్తి. మీరేదో నా గురించి తెలుసుకొని నా మీద ప్రేమ చూపిస్తారనుకుంటే మీరేంటి మావయ్య ఇంత స్వార్థంగా ఏదో వ్యాపారంలా మాట్లాడుతున్నారు? ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. నేను అమర్ లేకుండా ఉండలేను. అమర్ రమ్య లేకుండా ఉండలేడు. అమర్ భార్యని నేను. ఎప్పుడైతే రమ్య అమర్ భార్య అయిందో అప్పుడే నువ్వు అర్హతని కోల్పోయా. ఒక తండ్రిగా నా కొడుకు బాగుండాలనేది నా స్వార్థం. ఆ స్వార్థంలో కూడా అప్పుడు అర్థం ఉంది. ఇలా జరిగిందని నువ్వు సౌమ్యవని రమ్య నువ్వు ఇద్దరని అమర్కి తెలిస్తే ఎవరి జీవితాలు బాగుండవు. తన జీవితాన్ని పనంగా పెట్టి ఒకరి జీవితాన్ని నిలబెట్టిన రమ్య ఎప్పటికీ గొప్పదే. అంత త్యాగం చేసింది కాబట్టే రమ్య అమర్లో కలిసి ఉండడమే కరెక్ట్. ఈ రోజు నువ్వు వాళ్ళని విడగొడతానంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా భర్తని పొందటానికి నేను కూడా ఎంత దూరమైనా వెళ్తాను. అసలు మీరెవరు నన్ను నా భర్తని కలవద్దు అని చెప్పడానికి? ఎవరు చేసిన తప్పు వాళ్ళనే వెంటాడుతుంది అంటారు. నీ జీవితాన్ని ఎవరో నాశనం చేయలేదు, నీకు నువ్వే నాశనం చేసుకున్నావు. అందుకే త్యాగం చేసిన రమ్య అమర్తో కలిసి ఉంది. మోసం చేసిన నువ్వు అమర్కి దూరమై ఇలా ఏడుస్తున్నావు. అదే త్యాగానికి మోసానికి ఉన్న తేడా. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. మీరు ఆ రమ్య మాయలో ఉండి అలా మాట్లాడుతున్నారు. వాస్తవానికి నేను చేసింది త్యాగం, ఆ రమ్య చేసింది మోసం. నా రూపంలో అది ఉన్నంత మాత్రాన, నన్ను ప్రేమించిన అమర్ని అది పెళ్లి చేసుకున్నంత మాత్రాన అది భార్య అయిపోతుందా? అది మీ అందరినీ మోసం చేసింది. నేను ఆ మోసాన్ని బయట పెట్టి నా భర్తని నేను చేరాలి అనుకుంటున్నాను. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే తన భార్య ఆ రూపంలో లేదని తెలిస్తే ఆ క్షణమే అమర్ గుండె ఆగిపోతుంది. అది నా కంఠంలో ప్రాణముండగా జరగనివ్వరు. ఎంత చెప్పినా నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అలా అని అమర్ రమ్యల మధ్యకి నువ్వు వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమర్ని రమ్యని విడదీయాలని చూస్తే మీరు ఎంత దూరమైనా వెళ్తానన్నారు. నన్ను అమర్ని కలవనివ్వను అంటే నేను ఎంతకైనా తెగిస్తాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే.
మావయ్య కాల్ కట్ చేశారు? ఏమైనా బిజీగా ఉన్నారేమో. ఏంటి సార్, మీ ఫేస్లో ఫస్ట్ టైం టెన్షన్ చూస్తున్నాను. ఇది కళా నిజమా? ఇది టెన్షన్ కాదురా, ఆ? థింకింగ్. థింకింగా తొక్క మాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? నీకేం తెలుసురా గొప్ప గొప్ప వాళ్ళకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చిక్కులు వస్తుంటాయి. ఓహో, అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా ఆలోచించాలి, తప్పదు. అలా ఆలోచించేటప్పుడు నీలాంటి వాడికి అది టెన్షన్లా కనిపిస్తుంది. అందుకేరా నువ్వు బంటీవి కాస్త ఆ, మీకు బంటునయ్యాను. ఇంతకీ ఆ చిక్కు పేరు రమ్యనే కదా సార్? బాగా షార్ప్ అయ్యావురా నువ్వు. తానే సార్, తనైతే చిన్న చిక్కు కాదు, పెద్ద చిక్కే ఉన్నట్టుంది. అందులో చిక్కకుండా చూసుకోండి. నిజమేరా, కొన్ని చిక్కులు చటుక్కున విడిపోతాయి, ఇంకొన్ని చిక్కులు బాగా చికాకు పెడతాయి. ఈ రమ్య అనే చిక్కుని మనం ఎలా సరిదిద్దాలా అనేది నా ఆలోచన. హితేష్ గారి విషయంలో ఆ రమ్య ఇంత షార్ప్గా రియాక్ట్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాం, ఏదో ఒక దారి దొరక్కపోదా. సత్యం, ఫోన్ రింగ్ అయింది. సౌమ్య సార్, మ్మ్, మాట్లాడండి. మ్మ్. హలో సౌమ్య. రాజ్, ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంటది? చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ రాజ్ కుమార్ నీకు అండగా ఉండగా కంగారెందుకు నీకు? ఇలాంటివన్నీ నాకు పిజ్జా తిన్నంత ఈజీ. ఇంతకీ నువ్వెక్కడున్నావు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 67లో ఉన్నాను. ఓకే, నాకు చెప్పావుగా, ఇంకా మొత్తం నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడుకో, రిలాక్స్ అయిపో. దేవుడున్నాడు రా బంటు, నాలాంటి వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టడు. నేను ఏదో మార్గం దొరక్కపోదు అంటున్నానో లేదో, అప్పుడే ఆ రమ్యకి చెక్ పెట్టే ఛాన్స్ ఇచ్చేశాడు. నీలాంటి వాళ్ళకు సాయం చేసే ఆ దేవుడు ఒకసారి మంచి వాళ్ళతో తిట్లు తింటుంటాడు. తింటే తిన్నాడులేరా. పద వెళ్దాం. ముందు మీరు పదండి సార్, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. రఘురామ్ అంకుల్ సౌమ్యని కలుస్తానని చెప్పి వెళ్ళారు. ఇంకా ఏ విషయం చెప్పనే లేదు. ఎలా తెలుసుకోవడం? కనీసం కాల్ కూడా చేయలేదు. ఇదేంటి అంకుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఏమై ఉంటుంది? అసలు అంకుల్ సౌమ్యని కలిసారా లేదా? ఎలా తెలుసుకోవడం? ఆ సౌమ్య అంకుల్ మాట వింటుందా?
కనీసం నాక్ చేసి లోపలికి రావాలన్న ప్రోటోకాల్ కూడా మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడంత సమయం లేదండి, మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? మళ్ళీ ఏ విషయంలోనైనా నన్ను పిచ్చివాడిని చేసావా? పిచ్చి వాళ్ళని చేస్తుంది నేను కాదు. మరి అది ఎక్స్క్యూజ్ మీ, వచ్చిన పనేంటో చెప్తావా ప్లీజ్? అది ఏమండి, మర్యాదగా వెనక్కొచ్చాయి, లేదంటే మీ మావయ్య ప్రాణాలతో ఉండడు. ఏమైంది? ఏం లేదు. ఏదో చెప్పాలను? ఆ, అదే నన్ను పిచ్చివాడిని చేయట్లేదని ఏదో చెప్పబోతున్నా. అదే ఆ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మన క్లయింట్స్ని అన్అఫీషియల్గా మీట్ అయ్యి బిజినెస్ డైవర్ట్ చేస్తున్నారని తెలిసింది. అదే చెప్తామని వచ్చాను. అదే చెప్పాలని వచ్చావా? ఇంకేదో చెప్పాలని వచ్చి ఏదేదో చెప్తున్నావా? మెసేజ్ ఎవరిది? ఓ, అంత పర్సనల్లా? ఆ ఫ్రెండ్ మెసేజ్ పంపించింది అంతే. ఏంటో, నీకున్న ఫ్రెండ్స్ ఉన్నట్టుండి ఊడిపడతారు కదా. చూడు రమ్య, నాకిప్పుడు బిజినెస్ విషయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అవేవో నువ్వే చూసుకో. ఎలాగో నీకు షేర్ రాశారు కదా మహానుభావుడు మా నాన్నగారు. మరీ అవసరమైతే ఆయనతోనే చెప్పు, సరేనా? ప్లీజ్. మామయ్య, కాదు, దేవుడు. ఏంటిది? సౌమ్య ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? సౌమ్య కూడా నా దగ్గరే ఉంది కాబట్టి. ఏంటి, షాక్ అయ్యావా? నువ్వు షాక్ అయ్యే ఇంకొక విషయం చెప్పనా? మీ మావయ్యని కిడ్నాప్ చేసింది నేను కాదు, సౌమ్య. ప్లీజ్ ఆయన వదిలేయండి. అయితే అమన్ వదిలే. నిన్ను కూల్ సౌమ్య, కూల్. డైరెక్ట్గా నీ పాయింట్కే వచ్చేస్తే ఎలా? కాస్త వెయిట్ చేయి. ఆహా రమ్య, విషయం ఏంటంటే, ముందు నువ్వు నా గురించి తెలుసుకున్న విషయం మర్చిపో. తర్వాత రిలాక్స్ అవ్వు. అప్పుడు మీ మామయ్యని ఏం చేద్దామనేది ఆలోచిద్దాం. అర్థం కాలేదా? నువ్వు అమర్కి గాని మీ ఇంట్లో వాళ్ళకి గాని నా నిజం చెప్పొద్దు. ఇది ఓపెన్ బ్లాక్మెయిల్ కాబట్టి ఈ రోజుకే రిలాక్స్ అయ్యి ఇంటికెళ్ళమ్మా. సరే, నువ్వు నా మాట వినేలా లేవు గాని రే వాడేసేయంట్రా. మీరేం చెప్పినా చేస్తాను. అయితే అక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ప్లీజ్ మావయ్యని వదిలేయండి. మా మావయ్యని ఆపటం ఎలాగో నాకు అర్థం కావడం లేదు రాజ్. ఆయన నా మాట వినటం లేదు. నా భర్తని చేరుకోవటానికి నేను పడిన కష్టాలు, నా వేదన అంతా చెప్పినా కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. పైగా ఆ రమ్య ఏదో త్యాగశీలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. మనల్ని తిట్టినా పడొచ్చు కానీ మన శత్రువుని మన ఎదురుగానే పొగిడితే దానికంటే నరకం మరొకటి ఉండదు రాజ్. నా గురించి అంతా తెలుసుకున్న మావయ్య నా మీద జాలి పడి
నన్ను తన కోడలిగా యాక్సెప్ట్ చేస్తాడనుకున్నాను. నా భర్తని నా దగ్గరికి చేరుస్తాడని ఎంతో ఆశపడ్డాను. నా ఆశల్ని ఆవిరి చేస్తూ నేనే అమర్ని వదిలేసి వెళ్ళిపోవాలని తెగేసి చెప్పాడు. పైగా నాకు మంచి జీవితం ఇస్తానని, నాకేం కావాలో కోరుకోమని నాకే ఆఫర్ ఇచ్చాడు. అన్ని మాటలు అన్నాక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఆయన్ని గాయపరచడానికి కూడా వెనకాడలేదు. ఇదంతా నా భర్త నాకు దక్కడేమోనన్న బాధతో చేశానే కాని మా మావయ్య మీద కోపంతో కాదు. ఆ క్షణం మా మావయ్యే కాదు, ఎవరున్నా నేను అలాగే చేసేదాన్ని. బట్ ఈయనని ఎన్ని రోజులు ఇలా ఉంచగల? ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు తోచడం లేదు రాజ్. నీ టెన్షన్ని క్లియర్ చేయడానికే కదా ఈ రాజకుమార్ ఉంది. నువ్వేం కంగారు పడకు, నేను దీనికో బెస్ట్ వే ఆలోచిస్తానుగా. నువ్వు నీ ఎదవ యాక్టింగ్, నువ్వేదో ముందే ప్లాన్ చేసుంటావుగా, మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆ నటన చూడు.